కమ్ టు హార్ట్ స్టోరీస్. ఈరోజు స్టోరీ వచ్చేసి బాధ్యత కోసం ప్రేమను వదిలిన మనసు పార్ట్ 2. ఆదిత్య సిరి మధ్య దూరం పెరిగిన రోజులు. నరసాపురం ఉదయాలు మునుపటిలా లేవు. బస్ స్టాప్ ఖాళీగా ఉంది. చిన్న నవ్వులు లేవు. మౌనమే మిగిలింది. సిరి రోజు అదే దారి అదే చోట నిల్చు ఉంటుంది. కానీ ఆదిత్య మాత్రం కనిపించడు. ఇంత సులభంగా ఎవరైనా మారిపోతారా అని సిరి మనసు ప్రశ్నించింది. ఆదిత్య మాత్రం ఇతర దారి ఎంచుకున్నాడు. సిరిని చూడకపోవడం అతనికి శిక్షలా మారింది. కానీ అదే త్యాగం అనుకున్నాడు. నరసాపురం చిన్న ఊరు. ఒక మాట మొదలైతే గాలి వేగంగా పాకుతుంది. ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది, ఆ అబ్బాయితో ఎక్కువగా తిరుగుతుంది అని ఊరిలో మాటలు మొదలయ్యాయి. సిరి చెవుల వరకు ఆ మాటలు చేరాయి. ఆమె బాధపడింది, కానీ మౌనంగా భరించింది. అదే సమయంలో ఆ మాటలు లక్ష్మి చెవుల వరకు కూడా చేరాయి. లక్ష్మి, ఆదిత్య, ఊర్లో ఏదో మాట్లాడుకుంటున్నారురా. ఆ మాట విన్న క్షణంలో ఆదిత్య ముఖం పసుపు పచ్చగా మారింది. ఆదిత్య, అమ్మా, వాళ్ళు అర్థం చేసుకోలేదు అంతే. కానీ తన వల్ల సిరి పేరు చెడిపోతుందన్న భావన అతన్ని లోపల నుంచి కాల్చేసింది. ఒకరోజు సాయంత్రం సిరి ఒంటరిగా చెరువు దగ్గర కూర్చుంది. అక్కడే ఆదిత్యను చూసింది. ఎన్ని రోజుల తర్వాత మొదటి ఎదురుపాటు. సిరి కళ్ళల్లో అడుగని ప్రశ్నలు, కన్నీళ్ళు. సిరి, మీరు నన్ను ఇంతలా దూరం పెట్టడానికి నేను ఏం తప్పు చేశాను ఆదిత్య? ఆ ప్రశ్న ఆదిత్య గుండెల్లోకి బాణంలా దూసుకెళ్ళింది. ఆదిత్య, మీ వల్లే ఊర్లో మాటలు వస్తున్నాయి సిరి. దయచేసి ఇక నన్ను కలవద్దు. ఆ మాటలు సిరి మనసును చీల్చేశాయి. సిరి కన్నీళ్లతో, మీ పేరు కాపాడుకోవడానికి నా మనసును తప్పుగా చూపిస్తున్నారు కదా. ఆమె కన్నీళ్లు ఆదిత్య మనసును కుదిపేశాయి. కానీ తన నిర్ణయం మారలేదు. సిరి ఏ మాట చెప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి సిరి ఒక్కటే ఆలోచన. ఇది ప్రేమ కాదా, లేదా నేనే ఒక అపార్థమా? అదే రాత్రి ఆదిత్య కూడా నిద్ర లేకుండా ఉన్నాడు. ఆమె నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే సరే, కానీ ఆమె జీవితం పాడవ్వకూడదు అని తన ప్రేమని తానే పాతిపెట్టుకున్నాడు. నరసాపురం ఉదయం. సిరి ఇంట్లో కొత్త సందడి. ఆమె అమ్మ పక్కింటి ఆంటీతో మాట్లాడుతుంది. మంచి కుటుంబం అండి, అబ్బాయి బ్యాంక్లో జాబ్. సిరి మాటలు వినగానే మనసు ఒక్కసారిగా దిగులు పడింది. ఇప్పుడేనా? నా మనసు ఇంకా విడిచిపెట్టలేదు కదా అని లోపల కన్నీరు పెట్టుకుంది. అయినా బయటకు ఏమీ చెప్పలేదు. ఈ విషయం ఆదిత్య చెవుల వరకు వచ్చింది. ఊరి మాటలు ఈసారి తన గుండెల్లోకి దూసుకెళ్లాయి. సిరికి పెళ్లి సంబంధం వచ్చిందంట. ఆ మాట విన్న క్షణంలో ఆదిత్య చేతిలో ఉన్న పనిముట్టు జారిపోయింది. ఆ రాత్రి అతని మనసులో తుఫాను. ఇది జరగాల్సిందే, నేనే ఆమెని ఈ దారికి నెట్టాను అని తననే తానే తిట్టుకున్నాడు. అమ్మ ముందు మాత్రం ఏమీ కనిపించనివ్వలేదు. సంబంధం వాళ్ళు సిరిని చూడటానికి వచ్చారు. అబ్బాయి మంచివాడు, కుటుంబం బాగుంది, అమ్మ ఆనందంగా ఉంది. సిరి మాత్రం నవ్వుతున్నట్టే కనిపించిన మనసులో తుఫాను. ఆదిత్య ముఖం ఆమె కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. నా ప్రేమను చెప్తే అమ్మ గుండె పగిలిపోతుంది, చెప్పకపోతే నా గుండె పగిలిపోతుంది. చివరికి సిరి మౌనంగా తల ఊపింది. అదే రోజు సాయంత్రం ఆదిత్య చెరువు దగ్గర ఒంటరిగా కూర్చున్నాడు. అక్కడికి సిరి వచ్చింది. చివరిసారి. సిరి, మీరు గెలిచారు ఆదిత్య. మీ మౌనం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ మాటల్లో వేదన ఉంది, అవమానం లేదు. ఆదిత్య మాట రావట్లేదు. సిరి వెళ్ళిపోయింది. ఆమె అడుగుల శబ్దం ఆదిత్య మనసులో చాలాసేపు మారుమోగింది. మరి సిరి ఆదిత్య కలుసుకుంటారా, లేకపోతే విడిపోతారా? పార్ట్ 3లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.